మీరిలాగే ఊరుకుంటే దాని డాక్టర్ చదువు మధ్యలోనే ఆగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ 10 లక్షల ఫీజు కట్టేయండి. నాన్న, ఇంకో 30 రోజుల్లో నేను 1 లాక్ కట్టాలి. కష్టపడి మెడికల్ ఎంట్రన్స్ రాశాను. మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు. నాన్న, నేను జాబ్ చేయను, బిజినెస్ చేస్తాను. సార్ సార్ ఇక్కడ ఈ ప్లాన్ ప్రకారం మనం చూస్తే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. ఓకే ఓకే. ఏదో ఒకటి చేసి ఆ 10 లక్షల ఫీజు కట్టేయండి. కష్టపడి మెడికల్ ఎంట్రన్స్ రాశాను. మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు. ఏది మధ్యలో ఆపకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు 5 లక్షలు కావాలి నాన్న. ఏదో ఒకటి చేసి ఆ 10 లక్షల ఫీజు మీరేం చేస్తారో నాకు కట్టేయండి. తెలియదు. ఏదో నాకు ఒకటి 5 చేసి లక్షలు ఆ కావాలి 10 నాన్న. లక్షల ఫీజు కట్టేయండి. మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు. సార్ సార్ ఇవి లైఫ్ టైం ఇన్సూరెన్స్ పేపర్స్. యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటున్నాను. రేపు నాకు ఏదైనా అయిందనుకో మీకు ఏ ప్రాబ్లం రాకూడదని. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సుధా, కరుణాకర్ గారి వైఫ్ని. ఇవి ఆయన ఇన్సూరెన్స్ పేపర్స్. మా దురదృష్టం, ఆయన మాకు దూరం అయిపోయారు. ఆయనకు కూడా తెలిసేమో భగవంతుడు తన్ని త్వరగా తీసుకెళ్తాడని. ఆయన లేకపోయినా మేం కష్టపడకూడదని ఈ ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళారు. మా పాపకి ఇంకో 20 రోజుల్లో మెడికల్ సీట్కి డబ్బు కట్టాలి. మీరే హెల్ప్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు త్వరగా వచ్చేలా చూడండి ప్లీజ్. నో నో నో, యూ డోంట్ వరీ. మీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. మీ డబ్బు మీకు త్వరగా వచ్చేటట్టు చేస్తాను. అది నా బాధ్యత. శేఖరం గారు, కరుణాకర్ గారి ఇన్సూరెన్స్ పేపర్స్ తీసుకుని రండి. తెస్తున్నా సారు. సార్ ఇందా సార్ వాడు. పెండింగ్స్ ఏమీ లేవు, అంతా క్లియర్గానే ఉంది. ఇందులో కొన్ని సంతకాలు చేయండి. డోంట్ వరీ, మీ పాప ఫీజు కట్టేస్తుంది. అవసరానికి ఉపయోగపడాలన్నదే మా కంపెనీ ఆశయం. శంకరం గారు సారు, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. చేస్తున్నా సార్ వాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఒకవేళ ఆ మనిషి మరణిస్తే అతని మీద ఆధారపడిన అతని భార్య పిల్లలు మానసికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల్ని భరించాల్సిన భర్త దూరం అయితే ఆ భార్య పిల్లలు బతుకు భారాన్ని మోయాల్సిందే. ఇలాంటి కష్టాల నుంచి, అనుకోకుండా వచ్చే ఇలాంటి ప్రమాదాల నుంచి మన కుటుంబాల్ని కాపాడేదే ఇన్సూరెన్స్, జీవిత బీమా.
కరుణాకర్ యాక్సిడెంటల్ డెత్కి ఇప్పుడు అతను చేసిన బీమాయే ఆ కుటుంబానికి ధీమాగా నిలబడింది. ఏమన్నారమ్మా? తొందరగా వచ్చేలా చూస్తామన్నారమ్మా. నువ్వేం కంగారు పడకు, టైంకి ఫీజు కట్టేద్దాం. ఇంతకీ అన్నయ్యేడి? తెలుసున్న ఫ్రెండ్ ఎవరి కంపెనీలోనో జాబ్ ఉందన్నాడంట. ఇంటర్వ్యూకి వెళ్ళొస్తానని వెళ్ళాడు. చిన్నతనంలోనే బరువు బాధ్యతలు వాడి మీద పడ్డాయి. నువ్వివేం పట్టించుకోకమ్మా. నాన్న ముందు చూపుగల మనిషి కాబట్టే మళ్ళీ ఇన్సూరెన్స్ రూపంలో మనల్ని కష్టపడకుండా చూసుకుంటున్నారు. నేను ఎలాగైనా కష్టపడి చదివి ఎంబీబీఎస్ పాస్ అవుతాను. నాన్న కోరికని నెరవేరుస్తాను. మేడం, మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చిందమ్మా. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే అమ్మా. స్నేహ, అమ్మా, ఇదేంటో చదువమ్మా. ఏంటమ్మా ఇది? అన్నయ్య, అన్నయ్య! ఏం స్నేహ, ఏమైంది? అమ్మా ఏంటమ్మా ఇది? ఇది ఎలా జరిగిందమ్మా? ఏమైందిరా? మనం లైఫ్ టైం కంపెనీ నుండి 25 లక్షలు తీసుకున్నట్టు అక్నాలజ్మెంట్ వచ్చిందమ్మా. మన దేశంలో ఏటా బ్యాంకులు, బ్యాంకు సంబంధిత లావాదేవీల్లో 14,000 మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాల వల్ల 1,400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. మన దేశంలో 2012 సంవత్సరంలో 8,000కు పైగా సైబర్ నేరాలు జరిగాయి. దీనివల్ల 52 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. మన దేశంలో ఏటా ఫోర్జరీతో ఆస్తుల్ని మోసగించే కేసుల వల్ల 6,585 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. మన దేశంలో జరుగుతున్న నేరాల్లో 33%తో ఆర్థిక నేరాలు మొదటి స్థానంలో ఉండగా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల మోసాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. వాట్? ఇన్సూరెన్స్ డబ్బులు మీకు అందలేదా? అదే మేము అడుగుతున్నాం సార్. మాకు డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసినట్టు ఎక్నాలజ్మెంట్ ఎలా పంపించారు? 10 రోజుల నుండి డబ్బు కోసం ఎదురు చూస్తున్నాం సార్. నిజంగా మాకు ఆ డబ్బు అందలేదు సార్. నేను ఇంకో 10 రోజుల్లో మెడికల్ సీట్ కోసం ఫీజు కట్టాలి. అందుకే మా డాడీ చనిపోయిన బాధలో ఉన్నా మేము ఈ డబ్బు తీసుకోవాలనుకున్నాం. చూడండి, మా దగ్గరున్న వివరాల ప్రకారం మీ డబ్బు ఎప్పుడూ రిలీజ్ అయిపోయింది. కావాలంటే ప్రూఫ్ చూపిస్తానుండండి. సార్ వాడు ఇంద బుక్. ఎస్, ఇదిగోండి. గత నెల ఆగస్టు 28వ తారీఖు మీరు చెక్కు తీసుకొని పెట్టిన సంతకం. ఓసారి క్రాస్ చెక్ చేసుకోండి. అది మీ సంతకమేనా? అమ్మా, నువ్వు కూడా చూడు బాబు, అది మీ అమ్మగారి సంతకమేనా? సంతకం ఉన్నంత మాత్రాన ఆ డబ్బు మేము తీసుకున్నట్టేనా? చూడు బాబు, ఈ కంపెనీలో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జరుగుతాయి. ఇప్పటి వరకు ఎలాంటి మిస్టేక్ జరిగినట్టు ఈ కంపెనీ హిస్టరీలోనే లేదు. అవన్నీ మాకు తెలీదు సార్. మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు రాలేదు సార్. అది నిజం. మర్యాదగా మా డబ్బు మాకు ఇప్పిస్తారా లేదా? చూడు, ఆవేశపడడం నాకు వచ్చు. ఇక్కడ చెక్ ఇష్యూ చేసేటప్పుడు అన్ని ఫార్మాలిటీస్ ఫిలప్ చేయడానికి ఎన్నో రకాల ప్రూఫ్స్, సంతకాలు తీసుకుంటాం. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరే డబ్బు అందిన తర్వాత అందలేదని అబద్ధం ఆడుతున్నారు. మా కంపెనీ మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. ఏమన్నావు? మేము అబద్ధాలు చెప్తున్నావా? You ఆ, bloody- అన్నయ్య, ఆగు. ఆ డబ్బు మంది, మనకెలా దక్కదో చూద్దాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? లైఫ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీ మాకు రావాల్సిన 25 లక్షలు మాకిచ్చామంటున్నారు. నిజంగా మాకు ఆ డబ్బు అందలేదు సార్. ఆ డబ్బు మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం.
ఇప్పుడు ఆ డబ్బు అందకపోతే మా అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అవును సార్, ఇంకో 10 రోజుల్లో మా చెల్లి మెడికల్ ఫీజు కట్టాలి సార్. అవును సార్, ప్లీజ్ ఎలాగైనా ఆ డబ్బు మాకు అందేలా చూడండి. డోంట్ వరీ, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఇక మీరు వెళ్ళండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అవసరమైతే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మ్. మనిషి కోసం భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతికి వికృతిగా మనిషి డబ్బును సృష్టించుకున్నాడు. ఆ డబ్బు చుట్టూ తిరుగుతూ మనిషి తనని తాను నాశనం చేసుకుంటున్నాడు. మనిషి బ్రతకడానికి డబ్బు అవసరమే, కానీ ఆ అవసరం హద్దులు దాటాక మనిషి మృగంలా మారుతున్నాడు. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. యాక్సిడెంటల్గా బిల్డింగ్ మించి పడిపోయి చనిపోయిన కరుణాకర్ ఇన్సూరెన్స్ తాలూకు 25 లక్షల డబ్బు ఇప్పుడు మాయమైపోయింది. ఆ 25 లక్షలు ఏమయ్యాయి? ఎవరు కొట్టేశారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతాం. పోలీస్ డైరీలో మరో కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. చూడండి సార్, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాకే చెక్ ఇష్యూ చేస్తాం. డబ్బులు తీసుకుని నాటకాలు ఆడుతున్నారు సార్ వాళ్ళు. సార్, మా కంపెనీ చాలా పెద్దది. మా కంపెనీలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మీరు కావాలనుకుంటే మా పాత కస్టమర్స్ని కనుక్కోవచ్చు. చెక్ ఇచ్చే టైంలో సుధయ్య చెక్ తీసుకుందనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, వైనా వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకుంటాం. ఇదిగోండి, సుధాకరి జిరాక్స్ కాపీ పాన్ కార్డుది. మా కంపెనీ ఇష్యూ చేసిన ఆశా బ్యాంక్ చెక్ జిరాక్స్ కాపీ. ఆశా బ్యాంకులో సుధా అకౌంట్ నుంచి డ్రా చేసిన 25 లక్షల చెక్ని మేనేజర్ ఎస్ఐకి చూపించాడు. ఆశా బ్యాంక్? అసలు ఆశా బ్యాంక్ లోనే అకౌంట్ లేదు సార్. అలాంటప్పుడు ఆ డబ్బు నేను ఎలా డ్రా చేస్తాను సార్? ఆశా బ్యాంకులో మీకు అకౌంట్ లేదా? లేదు సార్, నాకున్నది ఒకే ఒక అకౌంట్, అది కూడా నోబెల్ బ్యాంక్ లోనే ఉంది. ఫోర్జరీ మోసాలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 467 కింద 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. ఫోర్జరీ మోసాల్లో పలు విధాలు: నకిలీ ధృవపత్రాల తయారీ, వ్యాపారులుగా ఉద్యోగులుగా నకిలీ గుర్తింపు, తమ సంస్థకు సంబంధించిన డేటాను తారుమారు చేసి తద్వారా ప్రయోజనం పొందడం, స్వచ్ఛంద సంస్థలు తమకు వచ్చే విరాళాలను పక్కదారి పట్టించి స్వలాభం పొందడం. చెప్పండి సార్. మీ బ్యాంక్లో సుధా అనే అకౌంట్ నుంచి క్రితం నెల, అంటే ఆగస్టు నెల 28 నుండి సెప్టెంబర్ 1వ తేదీలోపు 25 లక్షలు ట్రాన్స్ఫర్ జరిగింది. వాటి వివరాలు ఇవ్వగలరా? షూర్ సార్. రంగారావు గారు, సార్. సుధా కే రెడ్డి అప్లికేషన్ ఫామ్ తీసుకురండి. తీసుకొస్తాను సార్. ఓకే. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? ఎస్, ఆవిడికి రావాల్సిన ఇన్సూరెన్స్ మనీ 25 లక్షలు ఆవిడికి అందలేదు. ఎక్కడో మిస్ అయిపోయాయి. ఓ మై గాడ్. ఈవిడ సుధగారు కాదే. ఈవిడే సుధగారు. అకౌంట్ ఓపెన్ చేసి 25 లక్షలు డ్రా చేసింది ఈవిడే. ఓ, అటు ఇన్సూరెన్స్ కంపెనీని ఇటు మీ బ్యాంక్ని చీట్ చేసి
25 లక్షలు ఎత్తుకెళ్ళింది ఈ అమ్మాయి. నామినీ సుధ వేరు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి వేరు. ఈ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు? జస్ట్ ఏ మినిట్ సార్. జస్ట్ 15 డేస్ బ్యాక్ సార్. మా బ్యాంకుని మోసం చేయడమా? ఈ బ్రాంచ్ పెట్టి 10 సంవత్సరాలు అయింది సార్. నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం జరగలేదు సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు తీసుకున్న ప్రూఫ్స్ ఇవ్వగలరా? సార్ మాకు కరెంటు బిల్ ఇచ్చారు సార్. కరెంట్ బిల్లా? ఈ ప్రూఫ్స్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఒకటి అర్థమవుతుంది. ఇది బయట నుంచి ఎవరో వచ్చి చేసిన మోసం కాదు. ఇంట్లో వాళ్ళే ఎవరో మోసం చేసి కేసుని తప్పుదో పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎలా సార్? లైఫ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీ రిజిస్టర్లో సంతకం కానీ, బ్యాంక్ ప్రూఫ్గా పెట్టిన కరెంటు బిల్లు కానీ, పాన్ కార్డ్ జిరాక్స్ కానీ ఒకే కుటుంబానికి సంబంధించినవి. వాళ్ళలో ఎవరో ఒకరు ఇది ఇస్తే గాని ఇవి బయటికి రావు. సో నాకు ఇంట్లో వాళ్ళ మీద అనుమానంగా ఉంది. వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టండి. ఎస్ సార్. ఏంటండి అవి? ఇవి లైఫ్ టైం ఇన్సూరెన్స్ పేపర్స్. యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటున్నాను. రేపు నాకు ఏదైనా అయిందనుకో మీకు ఏ ప్రాబ్లం రాకూడదని. ఏంటండి ఆ మాటలు? మీకేం కాదు. నేననేది అదే. ఈ ఇన్సూరెన్స్ ఉంటే నేను లేకపోయినా మీకేం కాదు. అదిగో మళ్ళీ 25 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తున్నాను. నామినీగా నీ పేరే రాస్తున్నాను. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? అవసరమే. ఈ ఇంటి పెద్దగా నేను నా భార్య పిల్లల కోసం ప్లాన్ చేయటం నా బాధ్యత. రేపేం జరిగినా స్నేహ చదువుకు కానీ, ఆశీస్ ఫ్యూచర్కి కానీ, ఫ్యామిలీని నడపడంలో నీకు కానీ ఏ కష్టం రాకుండా చేయాలిగా. ఇక నీ సంతకం పెట్టు. ఏంటా ఏడుపు? ఇది ఏడుపు కాదండి, ఆనంద బాష్పాలు. మీలాంటి మంచి భర్త దొరికినందుకు. అమ్మా, అప్లికేషన్ ఫామ్ తెచ్చాను. ఇంకా వారం రోజులే టైం ఉంది. రిక్వెస్ట్ చేస్తే ఇంకా 5 డేస్ ఎక్స్ట్రా టైం ఇచ్చారు. అబ్బా ఉండవే, ఇదిగోరా నీ టిఫిన్ బాక్స్. వెళుతూ వెళుతూ ఒకసారి ఎస్ఐ గారిని కలు. ఏం జరిగిందో కనుక్కో. మేడం. అలాగే అమ్మా. ఎస్పీ గారు ఆశీష్ని తీసుకురమ్మన్నారండి. అన్నయ్యనా? జస్ట్ ఎంక్వైరీ అమ్మా. ఆశిష్, ఏంట్రా ఇది? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లైఫ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రూఫ్గా దొరికిన పాన్ కార్డ్, సుధా సంతకం, ఆశా బ్యాంక్ చెక్ జెరాక్స్, కరెంటు బిల్, వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన ఎస్ఐ సూర్య ఆశీష్ని ఇప్పుడు అరెస్ట్ చేశాడు. తన బిజినెస్కి డబ్బు ఇవ్వలేదని తండ్రి మీద కోపం పెంచుకున్న ఆశీష్ తండ్రి నామినీగా తల్లి సుధకు రాబోయే 25 లక్షల డబ్బు ప్లాన్ ప్రకారం కొట్టేశాడా? ఇంట్లో వాళ్ళ మీద పోలీసులకు అనుమానం నిజమైందా? ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. మరి పోలీసులు పట్టుకోగలిగారా? చెప్పాశిష్, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశాను సార్? మాకు తెలిసిపోయింది ఆశీష్. మీ అమ్మని మోసం చేసి 25 లక్షలు కొట్టేశావు. నేనా? ఎస్, నువ్వే. మీ నాన్న చనిపోకముందు నువ్వు 5 లక్షల కోసం ఆయనతో గొడవ పడ్డావా లేదా? మీరు ఎన్నైనా చెప్పండి డాడ్, నేను జాబ్ చేయను, బిజినెస్ చేసుకుంటా. యు ఆర్ కిడ్ ఆశీష్. బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ నీకు తెలియవు. డబ్బు పోగొట్టుకుంటావు. వేస్ట్. నా లైఫ్లో నాకు ప్లానింగ్ ఉంది.
నా రూట్లో నన్ను వెళ్ళనివ్వండి. గివ్ మీ స్ట్రైట్ ఆన్సర్. నా బిజినెస్కి మనీ మీరు ఇస్తారా ఇవ్వరా? సే ఎస్ ఆర్ నో. నో. ఈ టైంలో 5 లక్షలంటే మాటలు కాదు. స్నేహకు మెడికల్ సీట్ వస్తే 10 లక్షలు కట్టాలి. బ్యాంకులో 2 లక్షల కంటే ఎక్కువ లేదు. ఎలాగని నేను ఆలోచిస్తుంటే నీకు ఇప్పుడు బిజినెస్ కావాలా? బిజినెస్ చెడు స్నేహాలు చేసి పాడైపోతున్నావు. ఆ రోజు నుంచి నువ్వు మీ నాన్నగారి మీద కోపం పెంచుకున్నావు. సడన్గా మీ నాన్న చనిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు మీద నీ కన్ను పడింది. ప్లాన్ చేసి మీ అమ్మగారి సంతకం, పాన్ కార్డ్, కరెంటు బిల్లుతో నువ్వు మీ అమ్మగారికి రావాల్సిన 25 లక్షలు కొట్టేశావు. ప్లీజ్ సార్ ఆపండి. ప్లీజ్ ఆపండి సార్, ఆపండి. మా నాన్నతో గొడవపడిన విషయం నిజమే, కానీ మా నాన్న సేవ మీద డబ్బులు ఏరుకునేవాడిని కాదు సార్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం సార్. ఐ లవ్ మై డాడ్ సార్. డబ్బు కోసం మా అమ్మని మోసం చేసి మా చెల్లెల భవిష్యత్తు మోసం చేసేవాడిని కాదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఆశీష్ మాటలో నిజాయితీ, అతని ముఖంలో అమాయకత్వం గమనించిన పోలీసులు అతనికి మోసంతో సంబంధం లేదని నిర్ధారించుకుని కేసుని వేరే కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఎస్, ఇది నా సంతకమే. ఏమైంది? 25 లక్షల ఇన్సూరెన్స్ మనీ పోయింది. అది ఈ అమ్మాయి కొట్టేసింది. ఈ అమ్మాయికి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇంట్రడ్యూసర్ సంతకం చేశారు. ఈ అమ్మాయి ఎవరు మీకెలా తెలుసు? ఇలా మీ ఇద్దరు కలిసి ఎంతమందిని మోసం చేస్తున్నారు? ఎస్ఐ గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నేను ఈ ఏరియా అధికార పార్టీ లీడర్ని. లీడర్ అయితే మోసం చేయకూడదా? ఎస్ఐ గారు, ఆవేశపడకండి. మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మీకు తెలియకుండానే ఇంట్రడ్యూస్ సంతకం చేశారా? అసలు ఆ రోజు నా దగ్గర సంతకం తీసుకుంది ఈ అమ్మాయే కాదు. ఏం పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఈ బ్యాంక్లో అకౌంట్ ఉందా? ఉంది. మా పాప కాలేజ్ ఫీజుకు అర్జెంటుగా డీడీ కట్టాలి. మాకు ఈ బ్యాంక్లో అకౌంట్ లేదు సార్. ఈ రోజే లాస్ట్ డేట్. ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేసి మాకు ఇంట్రడ్యూసర్ సంతకం పెట్టండి సార్. ప్లీజ్ సార్, మాకు ఇదే ఏరియాలో వేరే బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి సార్. కానీ మేనేజర్ గారు ఇంట్రడ్యూసర్ సంతకం కంపల్సరీ అంటున్నారు సార్. ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయకపోతే మా పాప కాలేజ్ సీట్ మిస్ అవుతుంది సార్. ప్లీజ్ సార్. సంతకం ఎక్కడ పెట్టాలి? అసలు ఆ రోజు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే సంతకం చేశాను. ఎంత సింపుల్గా చెప్తున్నారు సార్. మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇంత అజాగ్రత్తగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెవరో తెలియకుండానే సంతకం చేసి ఈ స్కాములు ఇరుక్కున్నారనమాట. తెలియకుండా చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. అసలు నిర్దోషులు ఎవరో తేలే వరకు మేం మిమ్మల్ని అనుమానితులుగా చూడక తప్పు. అవసరమైతే మీరు కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. చూసారా, మనం తెలివి తక్కువతనంతో చేసిన కొన్ని పనులు కూడా మనల్ని సమాజానికి దోషులుగా చూపెడతాయి. ఎదుటి వాళ్ళు ఎవరో, ఏమిటో, ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి రఘు చేసిన ఇంట్రడ్యూసర్ సంతకం ఇప్పుడు లైఫ్ టైం ఇన్సూరెన్స్ 25 లక్షల కేసులో రఘుని అనుమానితుడిగా నిలబెట్టింది. రఘులాగా ఎంతోమంది ఇలా మోసపోతున్నారు. చేయని తప్పుకి ఒక్కోసారి శిక్ష అనుభవిస్తున్నారు. మోసం చేయడం నేరం అయితే మోసపోవడం ఆ నేరాన్ని ప్రోత్సహించడమే. మీరు చేసే సంతకం కూడా ఒక్కొక్కసారి మీ భవిష్యత్తును నాశనం చేయొచ్చు. బీ అలర్ట్. బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందాం. మేడం, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి.
మనం వెతుకుతున్న ఆశా బ్యాంక్ అకౌంట్ అమ్మాయి కనిపించింది సార్. నీ పేరేంటి? నీ పేరేంటి? కీర్తి సార్. సుధని మోసం చేసి కొట్టేసిన 25 లక్షలు ఎక్కడ పెట్టావు? నాకేం తెలియదు సార్. అసలు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళని ఎప్పుడూ నేను చూడలేదు సార్. చెబుతావా? మా లేడీ కానిస్టేబుల్స్ కి పని చెప్పమంటావా? ఇప్పుడు నిజం చెప్పకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఏదైనా దొంగతనం చేసావో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించేస్తాను. ఎలా బంజుడు ఎలా? మీరు చెప్పినమ్మ ఇక్కడే ఉంటుందా? అవును. మీరు సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. సరే సరే, జాగ్రత్త. ఏమ్మా, ఆ అప్పడాల ప్యాకెట్ ఇటు ఇవ్వమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, క్యాష్ కౌంటర్లో కూర్చోబెడితే డబ్బులు కొట్టేసింది. నేనేం దొంగతనం చేయలేదు. మా అమ్మ ఎవరికో ₹1,00,000 తీర్చేయాలని ఇలా చేశాను. నీకు వేరే పనిస్తాం, చేస్తావా? ఏం పని? నేను చెప్పిన పని చేస్తే నీకు ₹1,00,000 ఇస్తాను. 1,00,000? నేనేం చేయాలి? సింపుల్. ఈ జిరాక్స్లో ఉన్న సంతకం నువ్వు ఈరోజు బాగా ప్రాక్టీస్ చేయి. నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మాకివ్వు. ఇదిగోండి. ₹1,00,000 కోసం ఇదంతా చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. వాళ్ళెవరు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్, నన్ను నమ్మండి సార్. నీకొచ్చే ₹1,00,000 కోసం, నీ ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఇంకొక ఫ్యామిలీకి ప్రాబ్లం క్రియేట్ చేశావు. నువ్వు మర్యాదగా చెప్పు, వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు? నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదు సార్. నా మీద వచ్చే సార్, ప్రామిస్ సార్. నన్ను వదిలేయండి సార్. మరి నిన్ను వాళ్ళు ఎలా కలిసేవారు, నీతో ఎలా మాట్లాడేవారు? మర్యాదగా వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు. ఇప్పటి వరకు వాళ్ళు నన్ను డైరెక్ట్ గా కలిసేవాళ్ళు సార్. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర లేవు సార్. మా అమ్మ మీద ఒట్టు సార్. నువ్వు సంతకం ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు నీకేదో జిరాక్స్ ఇచ్చారన్నావు కదా, ఏంటది? అది 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 ఇన్సూరెన్స్ కాపీ జిరాక్స్ సార్. తను పనిచేసిన సూపర్ మార్కెట్లో ₹1,000 కొట్టేసిన కీర్తి తన తల్లిని అప్పుల్లోంచి బయటపడేయడానికి మోసగాళ్ళు చేసిన ప్లాన్కి సహకరించి మోసాల ఊపిలో కూరుకుపోయింది. కష్టాల నుంచి బయటపడాలంటే కష్టపడటమే మార్గమని తెలియని చాలామంది రాత్రికి రాత్రే తమ కష్టాలు పోయే మార్గాలు వెతుక్కుంటూ చివరికి కీర్తిలాగా జైలుకు చేరుకుంటున్నారు. ఇంతకీ కీర్తిని పావులాగా వాడుకుంటున్న ఆ భార్యాభర్తలు ఎవరు? ఆగండి, చెప్పు. మాకు కీర్తి అంతా చెప్పేసింది. ఇక నువ్వు నిజం చెప్పేస్తే బెటర్ శంకరం. నిజం చెప్తానా సార్, వాడు ఇంత మోసం నేను చేయలేదు సార్. వాడు నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా? ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 25 లక్షలు మాయమైనప్పుడే నేను అనుకున్నానురా ఇది ఇంటి దొంగ చేసి ఉంటాడని. ఇప్పుడైనా నిజం చెప్తావా లేక వాయించమంటావా?
చెప్తాను సార్ వాడు ఒక 4 ఆఫీస్కి పోను. ప్రాబ్లం ఏదైనా అవుతుందేమో సారు. ఏం కాదు, అంతా మేము చూసుకుంటాం. మీ పేరెక్కడా బయటికి రాదు. జస్ట్ ఒక్క సంతకం ఇవ్వండి, ఒక సంతకం తీసుకోండి. సంతకానికి ₹1,00,000 చొప్పున 2 లక్షలు ఇస్తాను. வணக்கம் சார் வாடு. నమస్తే. సార్ వాడు అంద కరుణాకర్ సంబంధపట్ట ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఉండాను. ఓకే. మీరు ఇదా చిన్న సంతకం పెడితే అంద సుధా మేడంకి చెక్కు రిలీజ్ చేద్దామని. ఇవ్వండి. ఈ చెక్కు త్వరగా అందజేయండి. అదే సార్. పాపం వాళ్ళ అమ్మాయి ఫీజు కట్టారని బాధపడుతుంది. 2 లక్షల దుడ్డు కోసం కకృతి పడి ఇదంతా తప్పు చేసి ఉన్నాను సార్ వాడు. ఎవరు వాళ్ళు? ఈ ఇన్సూరెన్స్ స్కామ్లో మొదట ఆశీష్ మోసగాడని అనుకున్న పోలీసులకి నెమ్మదిగా ఎన్నో నిజాలు తెలియటం మొదలుపెట్టాయి. తీగలాగితే డొంకంతా కదలగానే ఈ స్కామ్ వెనక ఒక గ్యాంగ్ ఉందని ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సూపర్ మార్కెట్లో పనిచేసే కీర్తి, పార్టీ లీడర్ రఘు, ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ శంకరం, ఇలా ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది డబ్బులను కొట్టేశారో, ఎన్ని కుటుంబాలను మోసం చేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీకు ఈ బ్యాంక్లో అకౌంట్ ఉందా సార్? సార్, మా బాబు కాలేజ్ ఫీజుకి అర్జెంటుగా డీడీ కట్టాలి. ఈ రోజే లాస్ట్ డేట్. ఒక చిన్న అకౌంట్ ఓపెన్ చేయాలి. కొంచెం అకౌంట్ ఇంట్రడ్యూసర్ సంతకం చేయండి సార్, ప్లీజ్ సార్. చిన్న అకౌంట్ ఏంటి? మీతో పెద్ద అకౌంట్ ఓపెన్ చేయించాలి. పదండి. ఏంటి, అకౌంట్ ఓపెన్ చేశారా? ట్రాన్సాక్షన్స్ బాగానే జరుగుతున్నాయా? సార్ మీకు దండం పెడతాను సార్, మాకేం తెలియదు, మమ్మల్ని నమ్మండి సార్. సార్ అసలు ఇదంతా చేసింది మీరు కాదంటారు. ఆ, ఐ కరెక్ట్? నాకు తెలుసు మీరు కాదని. మీ వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళెవరో ఎస్, నేనే ఇదంతా చేశాను. కేవలం డబ్బు కోసమే చేశాను. నువ్వే చేసావని తెలుసురా, కానీ ఎలా చేశావు? ఈ లైఫ్ టైం ఇన్సూరెన్స్ సంస్థలో నా పరిధిలో ఏ కస్టమర్ అయితే వీక్గా ఉంటాడు, అతని తరపున ఎవరూ అడగటానికి ఉండరు, అలాంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేవాణ్ణి. నేనెవరో తెలియకుండా ఓ ఫ్యామిలీని రంగంలోకి దింపి వాళ్లతోనే గేమ్ స్టార్ట్ చేసేవాణ్ణి. ఆ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేసిన కస్టమర్ డీటెయిల్స్ సేకరించి వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ నాకు ఇచ్చేవారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధలాంటి వాళ్ళని ఎన్నుకొని గేమ్ స్టార్ట్ చేసేవాణ్ణి. బ్రాంచ్లో ఎవరికీ నీ గురించి తెలియనివ్వకుండా ఒక మంచి మేనేజర్గా అందరినీ నమ్మించి మోసం చేశావు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ వీక్గా ఉందో నీ మనుషుల ద్వారా కనిపెట్టి వాళ్ళ ద్వారా డబ్బు నువ్వు కాజేసి వాళ్ళకి అన్యాయం చేశావు. ఎదురు తిరిగిన కస్టమర్స్ ప్రూఫ్ తారుమారు చేసి ముప్పు తిప్పలు పెట్టేవాడివి. నీ బాధ భరించలేక డబ్బు కన్నా జీవితమే ముఖ్యం అనుకునే వాళ్ళు
నిన్ను ఎదిరించలేక నోరు మూసుకునేవాళ్ళు. నోరు తెరిచిన వాళ్ళని నీ మేనేజర్ పలుకుబడితో నోరు ముయించి రాజీ చేయించేవాడివి. అలా నువ్వు మేనేజర్ అయిన తర్వాత ఇప్పటివరకు 15 కేసులు డీల్ చేశావు. బ్రాంచ్లో స్ట్రిక్ట్ మేనేజర్గా చాలామణి అవుతూ ఏ ఒక్కరికి అనుమానం రాకుండా అందరి వీక్నెస్లు తెలుసుకుని వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకున్నావు. పాపం శంకరం లాంటి నిజాయితీపరుడు కూడా నీ మనీ మాయలో పడి దొరికిపోయాడు. పాపం డబ్బు కోసం ఆశపడి అమాయకులు లోబరుచుకుని నువ్వు పనిచేస్తున్న సంస్థనే మోసం చేశావు. అవునా? అవును, నిజం. చాలామంది తమ జీవితాల్ని పోషించి వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడే మాతృ సంస్థల్ని మోసం చేస్తుంటారు. అన్నం పెట్టిన చేయిని నరికేస్తుంటారు. ఉన్నదానితో సంతృప్తి పడక లేని దానికోసం ఆశపడతారు. ఇలాంటి వాళ్ళు అవకాశాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఆశ పెరిగి దురాశగా మారుతుంది. అమ్మ పాలను ఎలా కల్తీ చేయలేమో నిజాన్ని కూడా మనం అబద్ధంగా నిరూపించలేము. గుర్తుంచుకోండి, అబద్ధం 6 నెలలు మనల్ని కాపాడితే నిజాయితీ మనల్ని 4 తరాలు నిలబెడుతుంది. ఇదిగోండి మీకు లైఫ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన 25 లక్షల రూపాయల చెక్కు. మీరు మమ్మల్ని దేవుళ్ళ ఆదుకున్నారు సార్. వద్దమ్మా, మేం దేవుళ్ళం కాదు, సేవకులం. మీకోసం పనిచేసి మీ సమస్యలని తీర్చే దేశ పౌరులం. మాకు ప్రభుత్వం జీతాలిస్తుంది. మీలా మోసపోయిన వాళ్ళకి సేవ చేయటం మా బాధ్యత. మా బాధ్యతగా కనీసం ఒక కుటుంబం కన్నీళ్లు తొడవగలిగితే చాలు. థ్యాంక్ యూ సార్. చూసారా, చివరికి పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి సుధకి న్యాయం చేశారు. సుధ సాధించింది, మోసాన్ని ఎదిరించింది. పోలీసుల్ని ఆశ్రయించి కేసు పెట్టి న్యాయం కోసం పోరాడింది. పోలీసుల సహాయంతో తన భర్త తన కుటుంబం కోసం చేసిన బీమా డబ్బుని ఆమె దక్కించుకోగలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. సుధలో చైతన్యమే ఆమె విజయం. చాలామంది తమకు ఏదైనా మోసం జరిగితే పోలీసులకు చెప్పడానికి భయపడుతున్నారు. అన్యాయం జరిగితే కేసు పెట్టడానికి వెనుకం చేస్తున్నారు. పోలీసులకు భయపడాల్సింది నేరస్తులు మాత్రమే. తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించలేని పౌరులు కూడా నేరస్తులతో సమానమే. భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మీకోసం, మీకు సహాయపడటం కోసం మా పోలీసులు, మా పోలీస్ స్టేషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేరాలకు దూరంగా పారిపోవద్దు, నేరాలకు వ్యతిరేకంగా పోరాడండి. అందుకు అప్రమత్తులు చేసేదే మా పోలీస్ డే. మరో రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఫేస్బుక్ పీపుల్ అగెనిస్ట్ క్రైమ్లో జాయిన్ అవ్వండి, లైక్ చేయండి. అమానుషాల పట్ల మీ అనుభవాలని, అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. నేరాలను అరికట్టే మా ప్రయత్నానికి మీ విలువైన సలహాలు, సూచనలు అందించండి. ఆత్మరక్షణలో ప్రాథమిక సూత్రాలను మీకు తెలిపేందుకు మేము మీ చెంతకే వస్తాం. ఈ వర్క్షాపుల్లో పాల్గొనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే ZTPD స్పేస్ మీ పేరు, ఫోన్ నెంబర్ టైప్ చేసి 57575కి SMS చేయండి.